ఇప్పుడే మీ దగ్గరలో ఉన్న కేఎస్ బేకర్ స్టోర్స్కి వెళ్ళి న్యూ ఇయర్ కేక్స్ని ఆర్డర్ చేయండి బికాస్ ఇట్స్ నాట్ అ హ్యాపీ న్యూ ఇయర్, ఇట్స్ అ హ్యాపీ న్యూ ఇయర్. ప్రభాస్ గారు అంటే నాకు ఫేవరెట్. ఆయన కటౌటే అన్న, కటౌటే. అసలు ఆ స్క్రీన్ ప్రెజెన్స్ అసలు ఆయన ఉంటే చాలు, ఎవరు కనిపించారు అక్కడ స్క్రీన్లో. ఆ కటౌట్ ఉంటే మాత్రం క్రేజీ ఉంటుంది. ఇప్పుడు ఎవడో ఫోటో పెట్టాడు ఇన్స్టాగ్రామ్లో, అంటే ఈ బ్లడ్ షెడ్డెడ్ ఉంటుంది కదా ఫైట్, ఆ ఫైట్లో ఇలా వెనక్కి తిరుగుతున్నప్పుడు నీ అబ్బాయి నిలబడితే స్క్రీన్ కూడా సరిపోవట్లేదు. అసలు ఏమన్నా ఉంటుంది అన్న, కళ్ళు కదవలేము మనం. నిలబడితే స్క్రీన్ సరిపోవట్లేదు నిజంగానే. అంటే ఇక్కడ వరకే కట్ చేసాడు అనమాట స్క్రీన్ మీద. నిజంగానే అలాగే అనిపించింది వాడు పెట్టిన క్యాప్షన్కి. నిజంగా స్క్రీన్ సరిపోదు ఆయన నిలబడితే అన్నట్టుంది అన్నాడు ఆ కటౌట్కి. నాని గారు అఫ్కోర్స్ ఏం చెప్తాను ఇంకా నాని అన్న గురించి. ఆయన న్యాచురల్ యాక్టింగ్ వాము. ఒక ఎమోషనల్ సీన్లో అయితే ఇంకా ఆయన కళ్ళతో యాక్ట్ చేస్తాడు. అది నేను మిర్రర్ ముందు నుంచొని ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తాను. నిన్ను కోరి సీన్ కానీ ఇప్పుడు చెప్పింది కూడా నాని. అవును తెలుసు, అయ్యో అందుకే అడిగా. సో ఇవన్నీ ఆయన కళ్ళతో. నువ్వు నీ సీన్ చెప్తానని కూడా మానేసి, లేదు నేను ప్రాక్టీస్ అయింది చెప్తా అన్నప్పుడే నాకు అర్థమైంది, అమ్మో ఎంత ఉంది నాని గారి మీద ఎంత ఉంది. అంటే నేను బాగా ప్రాక్టీస్ చేసా కదా, అంటే ఇది కూడా ప్రాక్టీస్ చేసి చాలా రోజులు అయిపోయింది అన్న. రిలీజ్ ఇదంతా హడావిడిలో పడిపోయి ఇంట్లో ప్రాక్టీస్ చేయట్లే. ఈ మధ్య కొంచెం ఈ సలార్లో ఒక డైలాగ్ ఉంటుంది పృథ్వీ సార్ది, కడియాల కోసం ముక్కల కోసం పోరాడింది చాలు అని. అది ఒకటి చెప్తున్నా, అన్నిట్లో చెప్తున్నా, దీంట్లో ఇది చెప్దామని. ఓకే, సో నాని గారు చెప్పలేదు నువ్వు ఒకటి అదే నా కళ్ళని అబ్జర్వ్ చేయాలి మనం. ఓకే, ఈసారి మేము నాన్నగారి సినిమాలు చూసినప్పుడు కళ్ళని అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఒక ఆర్టిస్ట్ చెప్తున్నాడు అనమాట, ఇది అబ్జర్వ్ చేయండి. ఓకే, సో